ఐ యామ్ గుడ్. నువ్వు డాడీ హలో గైస్ మై నేమ్ ఇస్ కనిక. హలో గైస్ నా కార్ అయితే ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లెక్క. టాయిలెట్ ఒకటే ఉండదు ఇందులో. మరి వాష్రూమ్ కూడా పెట్టండి ఒకటి. వాష్రూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నా, మీద ఫ్లోర్ లో వేపిస్తా కొంచెం చిన్నగా. రే ఓని జార్జ్ వాషింగ్టన్. స్లోగా నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా? మైక్ వేసుకోను. నీకు మమ్మీకి సేమ్ ఒకటే. మాట్లాడు. స్టార్ట్ అయింది రికార్డింగ్. Hi, please say your command. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఎవరికి ఏదైతే అది. అట్లా చెప్తారా అమ్మా ఎవరైనా? అలా చెప్పొద్దు డాడీ. ఓకే హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంటే వెళ్తున్నాం. స్లోవికాకు కూడా కొంచెం ఫీవర్ ఉంది, లైట్గా దగ్గు వస్తుంది, జలుబు ఉంది. స్లోవికా కూడా రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటుంది. ఈరోజు మేము కార్లో ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాం. మొత్తం సెటప్ అంతా చేసినాం. అది ఎట్లా వస్తుందో కూడా తెలియదు. సెటప్ అంటే అదే వ్లాగ్ చేయడానికి కావాల్సిన సెటప్. సో మేము ఎట్లా కనిపిస్తున్నాము ఏంది అన్నది వీడియో ఆపి చూస్తే కానీ అర్థం కాదు. బట్ ఐ హోప్ ఇట్స్ కమింగ్ బెటర్. ఈరోజు వ్లాగ్లో మేము యాక్చువల్గా హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, దాని గురించి మా ఆవిడ మాట్లాడుతుంది. మాట్లాడు మా ఆవిడ. హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, నార్మల్ జనరల్ చెకప్. ఈరోజు స్కాన్ ఏం లేదు. నాకేం చెప్తాను, ఆడియన్స్ చెప్పు. అట్లా ఉట్టిగా నవ్వుతూ పిచ్చిదాని అనుకుంటారు. జోక్ లేకపోయినా కూడా నవ్వద్దు, కొంచెం నవ్వుతూ చేయమని చెప్పిన నేను. అవసరం లేకపోయినా కూడా నవ్వుతుంది పిచ్చిదాని లాగా. కాదు, అందుకు నవ్వుతలేవా మరి? కాదు, యాక్చువల్గా ఈ అపాయింట్మెంట్ October 2nd ఉండింది. ఇంకా ఆ రోజు ఫెస్టివల్ అని వెళ్ళలేదు. ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. మైక్ ఆమెకు పెట్టు, ఆమెకి వినబడదు లేకపోతే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు. యాక్చువల్గా స్లోవికాకి కూడా కోల్డ్ ఉంది. నిన్నటి నుండి డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఆమెనే అడుగుతుంది. వాయిస్ చేంజ్ అయింది. మాట్లాడితే మైక్లో మాట్లాడు, లేకపోతే వినిపించదు. అరే ఓని జార్జ్ వాషింగ్టన్. గలీజ్ మాటలు మాట్లాడద్దు కదా. చిన్ను, డాడీ గ్లాస్ కి ఏం పెట్టుకున్నాడు చూడు. అదేంటి చెప్పు. షేడ్స్ నువ్వు చెప్పు. పెట్టుకున్నాడు, ఇద్దరు చూపెట్టుకున్నాడు. ట్రాఫిక్ బాగానే ఉంది ఈరోజు. హలో గైస్, మై నేమ్ ఇస్ శ్లోవిక అని చెప్పు. హలో గైస్, శోభిక. మై నేమ్ ఇస్ కనిక. మై నేమ్ ఇస్ కనికనా? మీ మమ్మీ పేరు కనిక, నీ పేరు ఏంటి చెప్పు. నీ పేరు? నా పేరు కనిక. మరి మమ్మీ పేరు? కనిక. ఇద్దరు పేరు కనికానా? స్లోవికా, వాట్ ఈస్ యువర్ డాడ్స్ నేమ్? చమ్మోక్. చమ్మోక్. మళ్ళీ చెప్పు. సో యాక్చువల్గా ఈ రోజు ప్లాన్ ఏంటంటే హాస్పిటల్ ఇంటికి వచ్చి నాది వినిపించారు కొంచెం కూడా. మైక్ ఉంటే ఆపదనమాట శ్లోవిక. చాలు ఇంకా అయిపోయింది బ్లాగ్. బాయ్ చెప్పేసి బాయ్ గైస్ అని. ఇంకా ఉంది ఆగు అంటే. సో యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏంటంటే మేము హాస్పిటల్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి దివాళీ కోసం ఇల్లంతా దులుపుకొని సదురుకొని దివాళీ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. నా కార్ అయితే ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లెక్క. టాయిలెట్ ఒకటే ఉండదు ఇందులో, మొత్తం అన్ని ఇందులో జరుగుతాయి. పాపకి డైపర్ మార్చడం, వాష్రూమ్ కూడా పెట్టండి. వాష్రూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నా, మీద ఫ్లోర్ లో వేపిస్తా కొంచెం చిన్నగా. పెట్టండి, బాగా యూజ్ అవుద్ది మాకు కదా నాన్న. గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తాం నెక్స్ట్ కార్లో. ఇంకా కార్లోనే బట్టలు వేసుకొని కార్లోనే ఎక్సర్సైజ్ అంతే అయిపోయినాయా? వాళ్ళు చెప్తలేరు, అంతే ఉండదు, మనమే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకా ఏం వేస్ట్ ఉన్నాయి చైల్డ్ వర్క్ క్లాసెస్, అనవసరంగా డబ్బులు బొక్క. అంతకన్నా మంచి ఎక్సర్సైజ్ చేసినాం మనం. అదే అంటున్నా, అప్పుడు అందుకనే మనకి పెయిన్స్ వచ్చాయి. ఏమంటారు,
కాంట్రాక్షన్స్ న్యాచురల్ కాంట్రాక్షన్స్ న్యాచురల్ అప్పుడు పెట్టినాం ఎఫర్ట్ కాబట్టి. నా వల్ల కాదు ఇట్లా ఇట్లా చైర్ ముందుకు వేసుకొని సీట్ వీడియో కోసం వేసుకున్నారా? ఇట్లుంటుంది ఇట్లుంటుంది ఇట్లా కనిపిస్తారేమో వాళ్ళు. అట్లానే కదా మా నడిపేయడం ఈజీ యాక్చువల్గా. అయితే మీకు ఇది కంఫర్ట్ కానీ మీ హైట్కి మేబీ మా బాల్ మీరంటే అవునండి, మీకే చెప్తున్నా. అమ్మా బాల్ బాల్ అవును, జిమ్ అని ఉంది దాని మీద. చూడు ఎంత బాగుంది, గిరింగ్ గిరింగ్. ఎంత బాగుంది. గిరింగ్ గిరింగ్. మా ప్రేమ ప్రేమ బంగారి. నా బంగారి. కార్లో బ్లాక్ చేస్తాం కదా, మంచిగా కనిపించాలని చెప్పి ట్రిమ్మింగ్ చేయించుకొని పోయినాడు. వాడు ఎట్లా వేసింది చూడు, బొచ్చు పీకిన కోడి లెక్క వేసి. గారి. ఏమన్నా అన్నారా అతని? ఏమంటారు అంటే నా హెయిర్ వచ్చేస్తుందా, బియర్డ్. నా హెయిర్ అయితే పాడు చేస్తే నేను వాళ్ళని ఫుల్గా తిడతా. అబ్బో స్టైల్ శ్లోవిక. అయ్యో 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 అయ్యో. హాస్పిటల్లో అందరూ శ్లోవిక ఫ్రెండ్సే కదా నాన్న? అక్కడ ఉండే సిస్టర్స్ అంతా ఫ్రెండ్సే. హాస్పిటల్కి పోతే మొత్తం అంతా హాస్పిటల్ అంతా నాదే అన్నది తిరుగుతుంది స్లోగా. ఎంతో ఉంది బొమ్మలు అన్నీ చిక్కుతా. బొమ్మలన్నీ తిక్కుతావా? ఆ బొమ్మలు అన్నీ చిక్కుతా. అన్నీ చిక్కుతా. ఓకే నాన్న. అన్నీ అన్నీ నాన్న చిక్కుతా. స్లోగా ఇప్పుడు నీకు డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తుంది, ఏం చేస్తావు? రక్తం వస్తుంది. రక్తం వస్తుందా? నీకు భయం లేదా మరి రక్తం అంటే? నీకు ఇంజెక్షన్ అంటే భయం లేదా? నీకు ఇంజెక్షన్ అంటే భయం లేదా? గడ్డమైందా? ఈరోజు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా నాన్న? డాక్టర్ ఈరోజు జనరల్ చెకప్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు అవి చెప్తారు. నెక్స్ట్ గ్రోత్ స్కాన్ ఎప్పుడు చేయించాలి? మేబీ నెక్స్ట్ వీకే అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు 30th 31st వీక్. నీకు ఇప్పుడు 31st వీకా? 32nd వీక్లో గ్రోత్ స్కాన్ ఉంటుంది. ఇంటి నుండి హాస్పిటల్కి 15 minutes. 2 o'clock అపాయింట్మెంట్ అయితే మేము 12:45కి బయలుదేరినాము. 1:53 అవుతుంది టైం. ఇండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock బయలుదేరిపోదాం మనం. ఇప్పటికి 2 o'clock అయితే టెంపుల్కి వెళ్ళినట్టు పొద్దున్నే స్టార్ట్ అయ్యింది. కానీ ఈరోజు మనకు చాలా లేట్గా ఉంది అపాయింట్మెంట్. ఎప్పుడు నువ్వు దివాళీ డ్రెస్ కోతిలా కూర్చున్నావు ఏంటిది? అట్లా మనిషిలా కూర్చో మంచిగా. కోతివా నువ్వు? కోతి మంకీయా నువ్వు స్లోవిక? చోవికావా? స్లోవిక నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా? తమ్ముడా? మొన్నటి చెల్లి అన్నావు కదా స్లోవిక. హాస్పిటల్కి వెళ్తున్నాం తెలుసు కదా. హాస్పిటల్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఏంటి హాస్పిటల్ గేట్ దగ్గర ఉన్నాం మనం. ఆల్మోస్ట్ అట. కొత్తగా 1-2 ఉందాం. అది ఎద్దు కొనుక్కుందామా? ఎద్దు కొనిస్తామా? కొనిస్తా, నన్ను వదిలేయండి. ఇంకా ఎద్దే మీకు అన్ని చేసి పెడతా. మీరు ఇప్పుడు ఎద్దు మాకు ఏమన్నా గొడ్డు. ఐ యామ్ గొడ్డు. నువ్వు డాడీ నేను డాడీ కాదు, నేను ఎద్దు. నేను ఎదవని కాదు, ఎద్దుని. వద్దంటనా? ఎద్దు అంట. దగ్గుంది, మళ్ళీ సోంపు తింటున్నా. మా పార్కింగ్ లేనట్టుంది ఇక్కడ. వాలెట్ ఇచ్చేయండి. వాలెట్కి పార్కింగ్ పెడతావు? ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల హాస్పిటల్కి లేట్గా రీచ్ అయ్యాము. బిల్లింగ్ చేసుకొని వెయిట్ చేయాల్సి వచ్చింది. చెప్పాను కదా, ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ అంతా శ్లోవిక ఫ్రెండ్సే. ఇంకా ఆమె హ్యాపీగా వాళ్ళతో టైంపాస్ చేస్తుంది. వెళ్ళాలా మేము స్లోవిక?
లంచ్ టైం కదా, శ్లోవికకి ఆకలి స్టార్ట్ అయింది. ఇంటి నుండే బాక్స్ తీసుకొని వచ్చాను. వెయిటింగ్ టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పి క్యాఫెటేరియాకి వెళ్ళి పాపకు పెట్టేసి నేను కూడా తినేసాను. చేతొద్దు స్పూన్ ఇప్పుడు మెల్లిగా అదే లంచ్ చేసి వచ్చిన తర్వాత కూడా ఇంకొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ కన్సల్టేషన్ షూట్ చేయలేం కాబట్టి అది రికార్డ్ చేయలేదు. డాక్టర్ వీబ్యాక్ గురించి డిస్కస్ చేసింది. ఇంకా కన్సల్టేషన్ ఫినిష్ చేసుకుని బయటికి వచ్చాం. డాక్టర్ ఏం చెప్పింది అనేది కార్లో మాట్లాడుకుందాం. చిన్న చిన్న తమ్ముడు చిన్న తమ్ముడా? వేసుకుంటావా? వేసుకుంటా వేసుకో 3500 వేసుకుంటా వేసుకో. జ్వరం తగ్గిపోతుంది. డాక్టర్ సిరప్ వేసినందుకు లిఫ్ట్ వచ్చింది. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క అందరు క్రాకర్స్ పెట్టి అమ్ముకుంటారు కాబట్టి ట్రాఫిక్ జామ్ ఉంది. అపాయింట్మెంట్ 2 o'clock ఉంటే మొత్తం అయిపోయేంత వరకు అయిపోయి బయటకు వచ్చేది. అంటే మనం రీచ్ అవ్వడమే కొంచెం లేట్ రీచ్ అయ్యాము. 2 o'clock అపాయింట్మెంట్ ఉంటే 5కి అయిపోయింది. పడుకున్నావు శ్లోవిక? వచ్చు నీ ఈగా ఈగా ఇగో సో ఫైనల్లీ అపాయింట్మెంట్ అయిపోయింది. డాక్టర్ని కలిసినాం. మాకు ఒక గ్రోత్ స్కాన్ చేయించాలన్నారు. సో మేము వీబ్యాక్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్రోత్ స్కాన్ని బట్టి వీబ్యాక్కి వెళ్ళొచ్చా లేదా సిజేరియన్కి వెళ్ళాలా అన్నది డిసైడ్ అవుతారనమాట. 36th వీక్లో ఉంది కదా? 31st వీక్ నడుస్తుంది మనది. 36th వీక్లో గ్రోత్ స్కాన్, దాని తర్వాత వీబ్యాక్ టీమ్తోనే అపాయింట్మెంట్. అంటే ఇప్పుడు వీళ్ళు 36th వీక్లో వీబ్యాక్ చేయొచ్చా లేదా అన్నది చెప్పేస్తారు. సో మనము వీబ్యాక్ చేయలేము, మీకు సిజేరియన్ చేయించుకోవాలంటే మనం సిజేరియన్ చేయించుకోవాలి కదా, తప్పనిసరిగా. అది ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటేనే అవ్వదు అని చెప్తారు, లేదు అంటే వీబ్యాక్కి వెళ్ళిపోవచ్చు. పెద్ద ఫామ్ ఇచ్చారు. వీబ్యాక్కి ఆప్ట్ చేసుకుంటే దానిలో రిస్క్లు ఏముంటాయి, బెనిఫిట్స్ ఏముంటాయి, దాని మీద ఒక కంప్లీట్ వ్లాగ్ చేయొచ్చు. అంత పెద్ద మ్యాటర్ ఉంది అందులో. అంటే అదంతా ఒకవేళ మనకి వీబ్యాక్ వీఆర్ రెడీ అనుకుంటే దానిపైన సైన్ చేసి ఇవ్వాలి మనం ఫామ్. మనం ఏం సైన్ చేయలే కదా ఇంకా. ఎందుకు ఇలే అంటే 37 వీక్స్ తర్వాత ఇవ్వాలి మనం అది. ఇప్పుడు వీబ్యాక్ టీమ్ని కలిసాక మనకి ఓకే వీ కెన్ గో ఫర్ వీబ్యాక్ అన్నప్పుడు అప్పుడు ఇవ్వచ్చు. ఆకలి వేస్తుంది, వెళ్ళాలి, వండాలి. ఇప్పుడు ఇంటికి పోయి దీపావళి కోసం ఇల్లంతా దులపాలి. పడుకుంది శ్లోవిక. కలిసిపోయింది పాపం. గ్రోత్ స్కాన్ తర్వాత వీబ్యాక్ కోసం డిస్కస్ చేయడానికి మిడ్ వైఫ్ని కలవమంది. మిడ్ వైఫ్ అంటే మిడ్ అంటే మిడిల్, వైఫ్ అంటే వెళ్ళాం. అంటే నీకు నాకు మధ్యలో వైఫ్ ఆమె. పిచ్చి జోక్స్ ఉన్నాయి, బాగాలేదు బాగాలేదని నేను కావాలని చెప్తున్నా. వాళ్ళు మిడ్ వైఫ్ అని పేరు పెట్టుకుంటే నేనేం చేయాలి? ఇప్పుడు మిడ్ వైఫ్ అంటే మీనింగ్ చెప్పు. నువ్వు చెప్పు, మిడ్ వైఫ్ అంటే ఏంది మీనింగ్? మరి చెప్పు, మిడ్ వైఫ్ అంటే ఏం చెప్పు, నువ్వు చెప్పు. మీకు తెలుసు కానీ కావాలని అడుగుతున్నారు. అరే మిడ్ వైఫ్ లిటరల్గా మీనింగ్ ట్రాన్స్లేట్ చేయాలంటే మిడ్ వైఫ్ అంటే మిడిల్లో ఉన్న వైఫ్. ఇప్పుడు నీకు నాకు మిడిల్లో ఉన్న వైఫ్ అనమాట ఆమె. చాలా బ్యాడ్ జోక్. యాక్చువల్గా మిడ్ వైఫ్ అంటే ఏం చెప్పు మరి నువ్వే. మిడ్ వైఫ్ అంటే ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్, ఉమెన్కి చైల్డ్ బర్త్లో హెల్ప్ చేసే పర్సన్. ఓకే, దానికి మిడ్ వైఫ్ అనే ఎందుకు పేరు పెట్టిరు మరి? అట్లా ఇంగ్లీష్లో అట్లా ఉందంట, అది తెలుగులో ఇప్పుడు డాక్టర్ కాదు. తెలుగులో ఏంది మరి వాళ్ళని? ఇప్పుడు డాక్టర్ కాదు, డాక్టర్ మిడ్ వైఫ్ వేరు.
డాక్టర్ అంటే హైలీ ప్రొఫెషనల్ వాళ్ళు, సర్జరీస్ అన్నీ చేయగలుగుతారు. మిడ్ వైఫ్స్ అవన్నీ చేయలేరు. మిడ్ వైఫ్ ఏం చేస్తారు? నార్మల్ డెలివరీకి హెల్ప్ చేస్తారు. అట్లా ఇప్పుడు మంత్రసాని అని ఉంటారు కదా అప్పట్లో, ఇంట్లో డెలివరీ చేస్తారు అట్లా, Okay. ఆ లెవెల్లో చేయగలుగుతారు అనమాట. నార్మల్ డెలివరీస్ మాత్రమే చేస్తారు వాళ్ళైతే మిడ్ వైఫ్స్. ఏమో ఎగ్జాక్ట్గా అట్లానే అంతే కదా మరి, వాళ్ళు ప్రొసీజర్స్ చేయరు, సర్జరీస్ చేయరు, ఓన్లీ నార్మల్ డెలివరీస్ చేస్తారు. అంటే మిడ్ వైఫ్స్ అంటే వాళ్ళే మంత్రసానిలు అదనమాట. మిడ్ వైఫ్స్ అంటే మంత్రసాని. ఇప్పుడు డాక్టర్స్కి నార్మల్ డెలివరీ చేయడం రాదా? వచ్చు. మళ్ళీ మిడ్ వైఫ్స్ అని ఏం అవసరం వాళ్ళకి? అంటే వాళ్ళు చేస్తుంటే వీళ్ళు చూస్తుంటారా? ఇక్కడైతే ఫెర్నాండస్లో మిడ్ వైఫ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు డెలివరీ టైంలో. ఓకే. అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కాకుండా నార్మల్ అయిపోతుందంటే మిడ్ వైఫ్సే చేసేస్తారు. ఓకే. డాక్టర్స్ జస్ట్ నించొని పుష్ అంటారేమో. మరి డార్క్ అయిపోతుంది కామెడీ. మీదే అంతా మిడ్ వైఫ్, మిడిల్లో వైఫ్ ఏదో చెప్తున్నాను. డీసెన్సీ మెయింటైన్ చేయాలి మనం ఛానల్లో. హ్యూమర్ బయటికి తీయాలి. హ్యూమర్ అంటే హ్యూమర్ అట్లనే ఉంటుంది మరి. ఇంకా అంతకన్నా లైట్ హ్యూమర్ చేయడం నాకు రాదు. మన టాపిక్లో అంతకన్నా లైట్ హ్యూమర్ ఉండదు కూడా. ఏం చేసినా డార్క్ అవుతుంది అది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి దాని మీద అసలు కామెడీ చేయొద్దు. చేస్తే డార్క్ అయిపోతుంది మళ్ళీ అది. అందుకనే దాని గురించి చేయకండి. అందుకని పిచ్చి కామెడీ చేయకపోతే. సో బేసిక్ ఇప్పుడు ఏంటంటే మేము నెక్స్ట్ అపాయింట్మెంట్లో స్కాన్ కోసం అపాయింట్మెంట్ తీసుకొని మిడ్ వైఫ్ని కలిసి వీబ్యాక్ కోసం అసలు మనం ఏం ఎఫర్ట్ పెట్టాలి అన్నది వాళ్ళు అప్పుడు చెప్తారు. అసలు మనం వీబ్యాక్ వెళ్ళొచ్చా లేదా అన్నది కూడా చెప్తారు. అప్పుడు 36th వీక్ అంటే 9th మంత్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా ఓకే 8 కంప్లీట్ అవుతుంది, 9 స్టార్ట్ అవుతుంది. మంచి సీతాఫలం ఉంటే తీసుకుందామా? ఇవి ఖచ్చితంగానే ఉన్నాయండి. వీళ్ళు రేట్ ఎక్కువ అమ్ముతారు. అక్కడ బుట్టలు పెట్టి అమ్ముతారు నల్లగండ్ల దగ్గర. అప్పుడు వాళ్ళే ఉంటాయి లాస్ట్ సీజన్లో. మొత్తం విజేత సూపర్ మార్కెట్ మొత్తం ఫైర్ క్రాకర్స్ పెట్టారు కదా. ఆయన ఆపమంటున్నాడు మా. ఆయన ఆపమంటే ఆపేస్తామా మనం? విజేత సూపర్ మార్కెట్ రోడ్ క్రాస్ చేస్తూ ఆపమంటున్నాడు. ఇట్లా చెయ్యి అడ్డం పెట్టేసుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. బాబాలు లెక్క ఇట్లా పెట్టేసుకుంటే వెళ్ళిపోతే ఆపేస్తారా? అంటే ఆగుతాము, ఆయన మీదికి ఏం పోము, కానీ సిగ్నల్ ఉంటుంది వాళ్ళకి కూడా, పెడెస్ట్రియన్స్కి సిగ్నల్ పడుతుంది, అప్పుడు మనం ఆగమా. సో అదనమాట ఈరోజు మినీ బ్లాగ్. పెద్దగా కంటెంట్ ఏం లేదు, ఎందుకంటే స్కాన్ లేదు కాబట్టి. స్కాన్ ఉన్న రోజు మంచి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. బట్ మాకు నెక్స్ట్ వీక్ మనకి చైల్డ్ బర్త్ క్లాస్ ఉంది కదా. సో చైల్డ్ బర్త్ క్లాస్లో మాకు చెప్పే ఎక్సర్సైజెస్ గురించి మేము సపరేట్గా ఒక వీడియో చేస్తాం. ఆ ఎక్సర్సైజెస్ మనకి నార్మల్ డెలివరీకి ఎట్లా యూజ్ అవుతాయి, దానివల్ల మనము బాడీలో ఏ మజిల్స్ని టార్గెట్ చేస్తున్నాం, ఎందుకు టార్గెట్ చేస్తున్నాం, డీటెయిల్గా మనము డిస్కస్ చేసుకోవచ్చు. క్లాస్లో కంఫర్ట్ మెషర్స్ అని ఉంది, లేబర్ టైంలో ఎట్లా కంఫర్ట్ చేయాలి, ఓకే, పెయిన్ బేర్ చేసేది. సో చైల్డ్ బర్త్ క్లాసెస్ అనేది ఓన్లీ వైఫ్కి మాత్రమే కాదు, వైఫ్తో పాటు హస్బెండ్ కూడా వైఫ్కి ఎట్లా కంఫర్ట్ ఇవ్వచ్చు లేబర్ పెయిన్ ఉన్నప్పుడు, అసలు వైఫ్తో హస్బెండ్ ఉండాల్సిన అవసరం ఎందుకుంది అన్న దాని గురించి లాస్ట్ క్లాస్లో ఈమె అటెండ్ అయ్యింది. దీని గురించి మొత్తం కలిపి ఎక్సర్సైజ్ అన్నీ కలిపి మేము ఒక వ్లాగ్ చేస్తాం. దట్ విల్ బీ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియో నెక్స్ట్ టైం. కార్లో ఫస్ట్ టైం చేస్తున్నాం, ఎట్లా వస్తుందో అన్నది తెలియదు. ఒకవేళ ఇది కార్లో మంచిగా వచ్చింది అంటే మేబీ మోర్ వీడియోస్ ఫర్దర్గా ఇంకా కొన్ని వీడియోస్ కార్లో చేయొచ్చు. ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి మేము ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూనే ఉంటాం, ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటాం అక్కడిక్కడ. సో ట్రావెల్ బ్లాగ్స్ కూడా కవర్ చేస్తాం నెక్స్ట్ టైం. యాక్చువల్గా చాలా గ్యాప్ వచ్చింది, మేము ఈ వాటికి అసలు 1 yearలో ఒక 1 ట్రిప్ అని వేస్తాం ఎప్పుడైనా కూడా. ఈసారి కొంచెం సిచ్యువేషన్స్ డిమాండ్ చేయలేదు, అందుకనే మేము ట్రిప్ ప్లాన్ చేయలేదన్నమాట. బట్ డిసెంబర్ అయిపోయే లోపల నేను కనీసం ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తున్నా, చూద్దాం. బిఫోర్ డెలివరీ ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ అయ్యిందనుకో ట్రావెల్ వ్లాగ్ కూడా చేసేయచ్చు. ఈ కార్ వ్లాగ్ కనుక మీకు నచ్చితే కామెంట్ సెక్షన్, కార్లో వ్లాగ్ చేయడం మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు ఎట్లుందో, వ్లాగ్ నచ్చిందా, ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేకపోతే లేదా, అంతే.
let's meet in another interesting vlog. Until And then, don't take care. forget, Until and then, don't take care. forget to కామన్ డైలాగ్. కామన్ డైలాగే కానీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పాలి కదా. సబ్స్క్రైబ్ Okay. చేయమని చెప్పావా ఫస్ట్? ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షణ్ముఖ్స్. మనాలి మా మీరు కూడా అది కాదు, ఫస్ట్ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చెప్పేసిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. అట్లా అంత సింపుల్ గా చెప్తే చేసేసుకుంటారా వాళ్ళు? గడ్డాలు పట్టుకొని చెప్పినా చేసుకుంటలేరు వాళ్ళు. మంచిగా చెప్పాలి. చెప్పండి మంచిగా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. ఓకే, మా వీడియోస్ వీళ్ళకి నచ్చుతున్నాయని చెప్పి మేము కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఎడిటింగ్స్ చేస్తా మంచిగా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మనలాగానే చాలామంది వీబ్యాక్కి ప్లాన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లా ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దాంట్లో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో మ్యాక్సిమం నేను ఉండను, ఎందుకంటే మొత్తం అంతా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి దాంట్లో నేను నా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం కనుక ఇస్తేనే బెస్ట్ కాబట్టి నేను అంతా క్యాప్చరింగ్ బిహైండ్ ది కెమెరా ఉంటుంది మనదంతా పని. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్స్ ఫ్యామిలీ. బాయ్.